వెనకబడిపోయింది. సమస్యలను బట్టా, శోధనలను బట్టా, పడుతున్న హింసలను బట్టా, అప్పులను బట్టా, క్షేమదశ లేని స్థితిని బట్టా, అనారోగ్యాన్ని బట్టా, జబ్బును బట్టా, లేమి కొరతను బట్టా, అవన్నీ ఇదిగోండి సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవి మనం అనుభవించవలసిన పరిస్థితులు వస్తే మనం ఆనందపడాలి. ఎందుకో తెలుసా? వాక్యం చెబుతుంది, నీకు విలువైన బహుమానం రాబోతుందటండి, ఘనమైన బహుమానం రాబోతుందట, శ్రేష్టమైనది నువ్వు దక్కించుకోబోతున్నావట. స్తోత్రం చెప్పండి. హింసలు, బాధలు, అవమానాలు, రోదనలు, ఏడుపులు, కన్నీళ్లు నిన్ను ఒక మెట్టెక్కించడానికని మర్చిపోకు. దేవుడు నిన్ను బలపరచడానికని మర్చిపోకు. అభివృద్ధిలోకి నిన్ను తీసుకుని వెళ్తున్నాడనే సంగతి మర్చిపోకుండా నువ్వు బ్రతకాలండి. ఒకప్పుడు హింసకుడిగా బ్రతికాడు, హానికరుడిగా బ్రతికాడు, దూషకుడిగా బ్రతికాడా లేదా? పరిశుద్ధులందరూ ఒక మాట చెప్పండి, పరిశుద్ధులందరూ చెరసాలు వేసి చంపేశాడా లేదా? రోడ్డును వస్తుంటే గడగడగడలు ఆడిపోయారా లేదా జనం? అతని మాట అంటేనే భయం పుట్టుకునేదా కాదా? అంత భయపెట్టించిన వాడు, అంతమందిని ఓచుకుతూ కోసిన వాడు తన నోట్లోంచి ఓ మాట అంటాడండి. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? రండి చూద్దాం.